హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. ఈ వీడియోలో మనం ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ కొనొచ్చా? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? మెయింటెనెన్స్ ఎంత? సర్వీస్ ఎలా ఉంది? అన్ని విషయాలు చూద్దాం. మన ఛానల్‌లో నేను ఆల్రెడీ బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో చేసినాను. ఒకసారి చూడండి. నేను మోర్ దెన్ 5 ఇయర్స్ నుంచి వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ కొని ఆఫీస్‌లో అండ్ ఇంట్లో ఇన్‌స్టాల్ చేసి, వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది? ఇన్‌స్టాలేషన్ ఎలా చేస్తున్నారు? టీడీఎస్ లెవెల్స్ ఎలాగున్నాయి? ఇట్లాగ అన్నీ చెక్ చేశాక ఇలాగ రివ్యూస్ చేస్తాననమాట. ప్యూరిట్‌లో అయితే నేను ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ అనే మోడల్ యూజ్ చేశాను. ప్యూరిట్ వైటల్ అనే మోడల్ యూజ్ చేశాను. ప్యూరిట్ అడ్వాన్స్డ్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేశాను. ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్స్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆర్ఓ మెంబ్రేన్ క్వాలిటీ అనేది చాలా బావుంటది. తక్కువ రేట్ ఉండే మోడల్ కూడా అప్ టు 6000 లీటర్స్ వరకు మనకు ఆర్ఓ మెంబ్రేన్ వస్తుంది. అండ్ వాటర్ వేస్టేజ్ కూడా చాలా తక్కువ ప్యూరిట్‌లో. ఎస్పెషల్లీ ఎకో వాటర్ సేవర్ సిరీస్ అని ఉంది. దాంట్లో మిగిలిన బ్రాండ్స్ కంపేర్ చేస్తే ప్యూరిట్‌లో వాటర్ సేవింగ్స్ అనేది చాలా బావుంది. నేను అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఆల్రెడీ రివ్యూ చేసున్నాను. అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్‌లో వాటర్ వేస్టేజ్ అనేది ఉంది. వాళ్ళ సర్వీస్ కూడా లిమిటెడ్‌గా ఉంది. బట్ ఉన్న చోట సర్వీస్ వాళ్ళది బావుంది. ప్యూరిట్ అలా కాదు. ప్యూరిట్‌కి ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంది. ఈవెన్ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్‌లో కూడా ప్యూరిట్ సర్వీస్ అవైలబిలిటీ అయితే మనకు ఉంటుంది. అండ్ ప్యూరిట్‌లో దాదాపు అన్ని ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్‌కి ప్రీ ఫిల్టర్ అనేది ఫ్రీగా ఇస్తారు. మనం ప్రీ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ప్రీ ఫిల్టర్ సస్పెండెడ్ పార్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. లైక్ డస్ట్ అండ్ మడ్ పార్టికల్స్ అలాంటివి ఏమన్నా మీ బోర్‌వెల్ వాటర్‌లో గానీ, మున్సిపల్ వాటర్‌లో గానీ ఉండే ఛాన్స్ ఉంటది. అలాంటివి ఉంటే ఈ ప్రీ ఫిల్టర్ అనేది రిమూవ్ చేస్తుంది. ఈ ప్రీ ఫిల్టర్ అనేది యూజ్ చేయడం వల్ల ఆర్ఓ మెంబ్రేన్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో, మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నా ఖచ్చితంగా ప్రీ ఫిల్టర్ అనేది పెట్టించుకోండి. అండ్ ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అనమాట. అంటే టీడీఎస్ కంట్రోల్, టీడీఎస్ అడ్జస్ట్‌మెంట్ అని అంటా ఉంటారు కదా! అలాంటిదేం లేదు. ఈ టీడీఎస్ అడ్జస్ట్‌మెంట్ లేకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే 100% వాటర్ అనేది ఆర్ఓ మెంబ్రేన్ ద్వారా పాస్ అవుతుంది. ఒకవేళ మీ గ్రౌండ్ వాటర్‌లో హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆర్సెనిక్, లెడ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్‌లో ఫ్లోరైడ్ అనేది ఉంది గ్రౌండ్ వాటర్‌లో. అలాంటప్పుడు మీరు టీడీఎస్ కంట్రోలర్ ఉండే మోడల్స్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే, మొత్తం వాటర్ ఆర్ఓ నుంచి పోదు. కొంచెం వాటర్ ఆర్ఓకి పోకుండా డైరెక్ట్‌గా యూఎఫ్ ఫిల్టర్స్‌కి వెళ్ళిపోద్ది. అలా ఎందుకు చేస్తారంటే, వాటర్‌లో మినరల్ కంటెంట్‌ని, టీడీఎస్‌ని మెయింటైన్ చేయడానికి అలా చేస్తారు. ఆక్వాగార్డ్, కెంట్‌లో అలాంటి మోడల్స్ ఉన్నాయి. కానీ ప్యూరిట్‌లో అలాంటి మోడల్స్ లేవు. అన్నీ 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్సే. మీ వాటర్‌లో కెమికల్స్ ఉన్నా, పెస్టిసైడ్స్ ఉన్నా, హెవీ మెటల్స్ ఉన్నా అన్నీ రిమూవ్ చేస్తుంది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాటర్‌లోకి మినరల్స్ యాడ్ అవుతాయన్నమాట. దీన్ని మినరలైజర్ ఆర్ మినరల్ చాంబర్ అంటారు. ఆ మినరలైజర్ ఫిల్టర్‌లో నుంచి కాల్షియం, మెగ్నీషియం, కాపర్ అలాంటి మినరల్స్ అయితే మన వాటర్‌లోకి యాడ్ అవుతాయి. ప్యూరిఫైడ్ వాటర్‌లోకి. అలా ఎందుకు యాడ్ చేస్తారంటే వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ అబోవ్ 50 ఉండాలి. అబోవ్ 50 మెయింటైన్ చేయడానికి అండ్ వాటర్ టేస్ట్ కూడా వాటి వల్ల బావుంటుంది. అండ్ ఆ మినరల్స్ అనేవి మన బాడీకి కావాల్సిన మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం అలాంటివి. సో, ప్యూరిట్‌లో అయితే 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్సే. టీడీఎస్ కంట్రోల్ అనేది లేదు. అండ్ సర్వీస్ విషయానికొస్తే ప్యూరిట్ వాళ్ళ సర్వీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్‌లో కూడా ఉంది. వాళ్ళ సర్వీస్ అయితే చాలా ప్రొఫెషనల్‌గా బాగుంది. నాకు ప్యూరిట్ వాళ్ళ సర్వీస్ ఆక్వాగార్డ్ కంటే నచ్చింది. అర్బన్ కంపెనీ సర్వీస్ అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంది. కాకపోతే వాళ్ళ సర్వీస్ ఏందంటే కొన్ని ప్లేసెస్‌లోనే ఉంది. ఓన్లీ టౌన్స్ అండ్ సిటీస్‌లోనే ఉంది. విలేజెస్‌లో, స్మాల్ టౌన్స్‌లో అలాగ లేదు. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి మోడల్ మీద డిపెండ్ అయి ఉంటది. నేను బెస్ట్ మోడల్స్ కూడా చెప్తాను. కాకపోతే యావరేజ్‌గా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్, ప్యూరిట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్‌కి అయితే 4000 నుంచి 5500 వరకు అయితే అవుతుంది ఇయర్‌లీ. ఫస్ట్ ఇయర్ అయితే ఫ్రీగా ఉంటుంది మెయింటెనెన్స్ అండ్ సర్వీస్. సెకండ్ ఇయర్ నుంచి 4000-5500 అవుతుంది. ఇది ఎక్కువ అని చాలామంది కంప్లెయింట్ చేస్తా ఉంటారు. అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏందంటే ఫస్ట్ 2 ఇయర్స్‌కి మెయింటెనెన్స్ ఫ్రీ. అండ్ 2 ఇయర్స్ తర్వాత ఏందంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌కి 4500 ఉంది. అది మంచి డీలే. కాకపోతే ఇందాక చెప్పాను కదా! వాళ్ళ సర్వీస్ అయితే చాలా చోట్ల లేదు. అలాంటప్పుడు మీరు ఇలాంటి ట్రస్టెడ్ బ్రాండ్ ప్యూరిట్, కెంట్ ఆర్ ఆక్వాగార్డ్ అలాంటివి తీసుకుంటే బెటర్. మీరు మామూలుగా బయట క్యాన్ తీసుకుంటే బిస్లరీ క్యాన్ 20 లీటర్స్ క్యాన్ అయితే ₹90 ఉంది. సరే బిస్లరీ వదిలేయండి. ఏదైనా లోకల్ బ్రాండ్ తీసుకున్న 20 లీటర్ క్యాన్ అయితే ₹50 అయితే ఉంటది. మీరు అలాగే గనక కాలిక్యులేట్ చేస్తే ఆ 20 లీటర్స్ క్యాన్ మీకు ఒక 2 డేస్ వచ్చిందనుకోండి. మీకు నెలకి 15 క్యాన్స్ కావాలి. 15 అంటే ₹750 అవుతాయి. అలా ఇయర్‌లీ చూసుకుంటే మీకు దాదాపు ₹9000 వరకు అవుతది. దానికంటే ఇది 5000 కొంచెం తక్కువే. ఇలాగ నేను వీళ్ళని జస్టిఫికేషన్ చేయట్లేదు. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, మీ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ అనేవి 300 కంటే అబోవ్ ఉంటేనే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోండి. మీ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ బిలో 300 ఉంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అవసరం లేదు. అప్పుడు మీకు ఇంత మెయింటెనెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి ఏందంటే నార్మల్‌గా మునిసిపల్ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ అనేవి తక్కువుంటాయి. అలాంటి మునిసిపల్ వాటర్‌కి మోస్ట్‌లీ ఆర్ఓ అనేది అవసరం లేదు. ఆర్ఓ ఎప్పుడు కావాలంటే మీ గ్రౌండ్ వాటర్‌లో సాల్టీగా హార్డ్‌నెస్ ఎక్కువుండి, హెవీ మెటల్స్ ఉంటాయి. అబోవ్ 300 కాల్షియం, మెగ్నీషియం అవి కూడా ఎక్కువ అవి కాల్షియం, మెగ్నీషియం మన బాడీకి కావాలి. కానీ అవి కూడా ఎక్కువ మోతాదులో అవసరం లేదు.
అలాంటివి ఏదైనా హార్మ్ఫుల్‌గా ఆర్సెనిక్, లెడ్, ఫ్లోరైడ్, పెస్టిసైడ్స్, కెమికల్స్ ఇలాంటివన్నీ మన గ్రౌండ్ వాటర్‌లో ఉంటే, బోర్‌వెల్ వాటర్‌లో ఉంటే అలాంటప్పుడు ఆర్ఓ తీసుకోవాలి. మున్సిపల్ వాటర్ ఏందంటే ట్రీటెడ్ వాటరే అది. అలాంటి వాటర్‌లో మీరు ఆర్ఓ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీడీఎస్ బిలో 300 ఉంటది. టీడీఎస్ బిలో 300 ఉన్నప్పుడు హ్యాపీగా యూవీయూఎఫ్ వాటర్ ప్యూరిఫై తీసుకోండి. ఆ యూవీయూఎఫ్ వాటర్ ప్యూరిఫై ఏం చేస్తదంటే వాటర్‌లో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌ని రిమూవ్ చేస్తది. డస్ట్ పార్టికల్స్, సస్పెండెడ్ పార్టికల్స్‌ని అన్నిటిని యూవీయూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ తీసేస్తాయి. సో, మీకు టీడీఎస్ తక్కువ ఉంటే యూవీయూఎఫ్ వాటర్ ప్యూరిఫై తీసుకోండి. అవైతే మెయింటెనెన్స్ అయితే మీకు ఇయర్‌లీ బిలో 2000 ఉంటది మెయింటెనెన్స్ కాస్ట్. అండ్ యూవీ బల్బ్ లైఫ్ కూడా మోర్ దెన్ 2 ఇయర్స్ వస్తది. మీరు క్యాన్స్ మీద డిపెండ్ అయ్యే పనైతే ఆ క్యాన్స్ వాళ్ళు ఏ ప్యూరిఫికేషన్ మెథడ్ యూజ్ చేస్తారో మనకు తెలీదు. సో, వాళ్ళు ఆర్ఓఏ యూజ్ చేసినా కూడా మనం క్యాన్స్‌లో కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అవి మన వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నంత క్లీన్‌గా అయితే ఉండవు. సో, నేనైతే వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అది ఆర్ఓ అయినా తీసుకోండి, యూవీ అయినా తీసుకోండి. అది మీ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్‌ని బట్టి తీసుకోండి. ఇప్పుడైతే నేను ప్యూరిట్‌లో మంచి మోడల్స్, బెస్ట్ మోడల్స్ ప్యూరిట్‌లో ఏవున్నాయో అవి చెప్తాను. ఫస్ట్ మోడల్ వచ్చేసి ప్యూరిట్ రివైటో ప్రైమ్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 17,000 ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువే. కానీ ఏంటంటే ఈ ప్యూరిట్ రివైటో ప్రైమ్‌లో ఉండే ఆర్ఓ మెంబ్రేన్ 8000 లీటర్స్ వరకు వస్తుంది. అంటే మీరు ఆ ఆర్ఓ మెంబ్రేన్‌ని ఈజీగా 1½ ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు వస్తుంది ఈజీగా. అండ్ అలాంగ్ విత్ ఆర్ఓ ప్యూరిఫికేషన్ వీళ్ళేంటంటే ట్యాంక్‌లో కూడా ఇది స్టోరేజ్ ట్యాంక్ ఉంటది కదా! ఆ స్టోరేజ్ ట్యాంక్‌లో కూడా యూవీ బల్బ్ అరేంజ్ చేశారు. సో, మీకు స్టోరేజ్ ట్యాంక్‌లో కూడా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ మోడల్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 8 లీటర్స్ అండ్ 1 అవర్‌లో అప్ టు 28 లీటర్స్ అయితే ప్యూరిఫికేషన్ చేయగలదు. అండ్ ఇందాక చెప్పాను కదా! ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్స్‌లో నాకు నచ్చింది ఏంటంటే వాటర్ వేస్టేజ్ అనేది కొంచెం తక్కువ. వాటర్ వేస్టేజ్ లేదని చెప్పట్లేదు. వాటర్ వేస్టేజ్ ఉంది. కానీ కంపేర్ టు కెంట్, ఆక్వాగార్డ్ అండ్ అర్బన్ కంపెనీ ఇలాంటి బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే వాటర్ వేస్టేజ్ అనేది కొంచెం తక్కువ. అండ్ ఇది 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కాల్షియం, మెగ్నీషియం అవి వాటర్‌లోకి యాడ్ అవుతాయి. సో, వాటర్ టేస్ట్ కూడా బావుంటది వీటి వల్ల. మన వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ కూడా అబోవ్ 50 మెయింటైన్ అవుతాయి. సో, టీడీఎస్ ఉంటది అండ్ వాటర్ టేస్ట్ కూడా బావుంటది. బడ్జెట్ ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే ఈ ప్యూరిట్ రివైటో ప్రైమ్ కన్సిడర్ చేయొచ్చు. చూడడానికి కూడా ఈ మోడల్ చాలా డీసెంట్‌గా, చాలా క్లాస్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్. ఇదైతే నాకు చాలా నచ్చింది ఈ మోడల్. ఎందుకంటే 10 లీటర్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ కాస్ట్ వచ్చేసి 11,000కే వస్తుంది మనకు ఆఫర్స్‌తో కలిపి. అమెజాన్‌లో ఆఫర్స్‌తో కలిపి 11,000కే వస్తుంది. ఈ మోడల్ అయితే నాకు చాలా నచ్చింది. నేను మోర్ దెన్ 2 ఇయర్స్ యూజ్ చేశాను ఈ మోడల్‌ని. ఇప్పుడు మన బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో చూడండి. దాంట్లో కూడా ఫస్ట్ నేను ఇదే చెప్పుంటాను. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే బాగుంది. ఆర్ఓనే అన్నీ రిమూవ్ చేస్తుంది. అయినా కూడా యూవీ సేఫ్ సైడ్ కోసం యూవీ అరేంజ్ చేస్తారు. మైక్రో ఫిల్టరేషన్ ఉంది. అండ్ క్లోరిన్ అలాంటివి రిమూవ్ చేయడానికి కార్బన్ ఫిల్టర్ కూడా ఉంది. సో, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే చాలా బాగుంది. 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ మినరల్స్ కూడా యాడ్ అవుతాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా యాడ్ అవుతాయి. 11,000 కాస్ట్‌లో 100% ఆర్ఓ అండ్ 10 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉండే మంచి మోడల్ ఇది ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్. అండ్ మీకు ఇయర్లీ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చి 5,000 వరకు అవుతది. ఇందాక చెప్పిన మోడల్ రివైటో ప్రైమ్‌కైనా, ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్‌కైనా, ప్యూరిట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్‌కి 5,000 వరకు మీరు ఇయర్లీ మెయింటెనెన్స్ అయితే అవుతుంది. ఫస్ట్ ఇయర్ అయితే ఫ్రీ. సెకండ్ ఇయర్ నుంచి 5,000 అయితే అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను అండ్ సర్వీస్ కూడా చాలా టైమ్స్ యూజ్ చేశాను. 2 ఉంటాయి. జెమ్కిల్ కిట్ 1 అని ఉంటాయి. జెమ్కిల్ కిట్ 2 అని ఉంటాయి. 2 ఉంటాయి కిట్స్. మీకు యావరేజ్‌గా ఇయర్‌కి అయితే 5,000 వరకు అవుతుంది. ఏ బ్రాండ్ అయినా అంతే అండి. కెంట్ అయినా అంతే, మీకు ఆక్వాగార్డ్ అయినా అంతే. కాకపోతే అర్బన్ కంపెనీ ఒకటే 4,500కి 2 ఇయర్స్‌కి ఇస్తున్నది. కానీ ఇందాక చెప్పాను కదా! సర్వీస్ లిమిటెడ్. ప్యూరిట్‌లోనే ఇంకో మంచి మోడల్ చెప్తాను. ప్యూరిట్ వైటల్ ప్లస్ అని. వైటల్ ప్లస్ ఆర్ వైటల్ మ్యాక్స్. ప్యూరిట్ వైటల్ అనమాట. ఇదొచ్చి 12,500 ఉంది కాస్ట్. ఇందాక ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ చెప్పాను కదా! సేమ్ దానిలాగే ఉంటుంది. కాకపోతే ఇది స్లిమ్ మోడల్. 7 లీటర్ స్టోరేజ్ ట్యాంక్‌తో వస్తుంది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా సేమ్. మీరు ఈ మోడల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. చూడడానికి కూడా చాలా స్లిమ్‌గా, డీసెంట్‌గా ఉంది. ప్యూరిట్ వైటల్ ప్లస్. మీ బడ్జెట్ గనుక బిలో 10,000 అయితే 8,000లో మంచి ఆర్ఓ ఉంది ప్యూరిట్ నుంచి. ప్యూరిట్ మెరీనా ప్రో అనేది, ప్యూరిట్ వేవ్ ప్రో అనేది ఈ 2 మోడల్స్ జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. 2 మోడల్స్ బాగున్నాయి. 2 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అండ్ మెరీనా ప్రోలో అయితే ట్యాంక్‌లో కూడా యూవీ ఉంది. సో, ఆర్ఓ, యూవీ ప్యూరిఫికేషన్ మీదే వర్క్ అవుతాయి. వీటిలో కూడా కార్బన్ ఫిల్టర్ అనేది ఉంది. దీంట్లో ఏందంటే ప్రీ ఫిల్టర్ అనేది లేదు. మీరు ప్రీ ఫిల్టర్ అనేది ఈ 8,000 కాస్ట్‌లో ఇది కవర్ అవ్వదు. మీరు ప్రీ ఫిల్టర్ పెట్టించుకోండి. వీళ్ళేంటంటే ఇన్‌బిల్ట్ సెడిమెంట్ ఫిల్టర్ అనేది ఉంది. అంటే ప్యూరిఫైయర్ లోపలే ఒక సెడిమెంట్ ఫిల్టర్ అరేంజ్ చేశారు కానీ సెపరేట్‌గా ప్రీ ఫిల్టర్ అనేది పెట్టలేదు. ఇప్పుడు వరకైతే మనం ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ చూసాం. అండ్ ఇందాక చెప్పాను కదా! మీ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ బిలో 300 ఉంటే ఆర్ఓ అక్కర్లేదని. అలాంటప్పుడు మీరు ప్యూరిట్ నుంచి ప్యూరిట్ మార్వెలా G2 అనేది ఉంది. యూవీ ప్యూరిఫైయర్. యూవీ, యూఎఫ్, కార్బన్ ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి. ఆర్ఓ ఒకటే ఉండదు. ఇది లో టీడీఎస్, తక్కువ టీడీఎస్ ఉండే వాటర్‌కి సెట్ అవుతుంది. లైక్ మున్సిపల్ వాటర్‌కి అలాగే సెట్ అవుతుందనమాట.
ఈ ప్యూరిట్ మార్వెల్లా G2 కాస్ట్ వచ్చేసి అరౌండ్ 8000 ఉంది. అండ్ దీనికైతే మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఇయర్లీ మెయింటెనెన్స్ 2000 అవుతది. సో, బ్యాక్టీరియా, వైరస్ అలాంటివన్నీ రిమూవ్ చేస్తది. మీకు వాటర్ టేస్ట్ కూడా బావుంటది. మీ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ తక్కువుంటే ఈ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. ప్యూరిట్‌లో ఉండే మంచి మోడల్స్ అన్నీ నేనైతే చెప్పాను. సో, మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. ఒకసారి బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో కూడా చెక్ చేయండి. అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ రివ్యూ ఉన్నాయి. కెంట్ ఉన్నాయి, ఆక్వాగార్డ్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. రివ్యూస్ అన్ని చూడండి. మీకు నచ్చిన మోడల్స్ తీసుకోవచ్చు. నేనైతే స్పాన్సర్డ్ వీడియోస్, పెయిడ్ ప్రమోషన్స్ అలాంటివి ఏం చేయను. నేను రివ్యూ చేసిన ప్రొడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ లింక్ నుంచి పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తది. ఆ కమిషన్‌తో నేను కొత్త మోడల్స్ పర్చేస్ చేసి వాటిని కూడా రివ్యూస్ చేస్తాను. అలాగనే ఈ ఛానల్ రన్ చేస్తాననమాట. స్పాన్సర్డ్ వీడియోస్ లాంటివైతే చేయను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.